ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఉత్తమ్కేం కాదు కదా అత్తయ్య. ఏం కాదు, ఏడవకమ్మా. ఎవర్రా మీరు? ఏం కావాలి? నీ ప్రాణం కావాలరా, ఇస్తావా? నువ్వెవర్రా? నీ చావునరా, నీ చావుని చూడ్డానికి వచ్చాను. నా కోసం ఒక్కసారి చచ్చిపోరా. అర్థమైందిరా, మీరు వచ్చింది డబ్బులు అడగడానికి కాదు, నా ప్రాణం అడగడానికి. అప్పటికి మా అమ్మ చెప్తూనే ఉందిరా, నీ శత్రువులంతా నీ అంతం చూడడానికి రెడీగా ఉన్నారా అని. కానీ ఆవిడ మాటను పట్టించుకోలేదు. ఇప్పుడు మ్యాటర్ మొత్తం క్లియర్గా అర్థమైంది. రండ్రా. రాయ్ అన్నయ్య ఫాస్ట్ గా వెళ్ళు ప్లీజ్. రే, ఆ హల్వాగాడు ఏదో ఒకటి చేస్తాడని పంపించాను. వాడు కూడా ఆ ఉత్తంగాడి చేతిలో తన్నులు తిని కుక్కచావు చచ్చేలా ఉన్నాడు. నువ్వు వెళ్ళి ఏదో ఒకటి. నేనేదో ఒకటి చేస్తా ఉండనా. ఆ కిషోర్ గాడు మన ఉత్తమ్ ఏం చేస్తున్నాడు? ఆయనకి ఏం అవ్వదు. నేను చంపేస్తా. రే, అమ్మాయి వాళ్ళు వచ్చేసారా? పదండి. లీలాకృష్ణ గారు, కారు ఆపండి. ఏమండి? ఉత్తమ్ గారు! ఉత్తమ్! ఉత్తమ్! ఉత్తమ్ గారు! నాన్న! ఉత్తమ్ గారు! ఉత్తమ్ గారు! అల్లుడు, ఏటన్నా తల్లుడు? నాన్న ఉత్తమ్! అల్లుడు, ఉత్తమ్! ఉత్తమ్. నాన్న అల్లుడు, ఉత్తమ్! బాబు ఉత్తమ్. ఏమండి? ఉత్తమ్! నాన్న ఉత్తమ్! అల్లుడు, ఎవరాళ్ళు? నాన్న ఉత్తమ్! బాబు ఉత్తమ్.
షిట్ షిట్ షిట్. ఉత్తమ్ గారు ఉత్తమ్ గారు ఏమైంది ఏమైంది నాన్న ఉత్తమ్ గారు ఉత్తమ్ సిస్టర్ హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి. పద నాన్న లేపండి జాగ్రత్త పద నాన్న హల్వా ఆ ఉత్తమ్ గాడు ఇంకా ప్రాణాలతోనే ఉన్నట్టున్నాడు. పొరపాటున వాడు ప్రాణాలతో ఉంటే ఈ మర్డర్ చేయించింది మనమే అన్న నిజం చెప్పేస్తాడు. అదే జరిగితే నాతో పాటు మీరందరూ కూడా అరెస్ట్ అవుతారు. అమ్మా అలా జరగదు బ్రో. వాడు ప్రాణాలతో ఉంటే కదా పోలీసులకు చెప్పడానికి. మహా అయితే ఎక్కడికి వెళ్తారు? హాస్పిటల్కే కదా. మనము హాస్పిటల్కి వెళ్దాం. హాస్పిటల్లో వాడికి సమాధి కడదాం. ఇంకెంత కాలుష్యం? పోదాం పా నడు. పదండి. నాన్న ఉత్తమ్ నీకేం కాదు నాన్న ఉత్తమ్ గారు ఉత్తమ్ నీకేట అవుతాడు? డాక్టర్ 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 వాట్ హ్యాపెండ్? రౌడీ అదోలు మా అల్లుడి మీద మర్డర్ అటెంప్ట్ చేసినారు డాక్టర్. మర్డర్ అటెంప్టా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ఆ ఫార్మాలిటీస్ తర్వాత చేయొచ్చు ముందు ట్రీట్మెంట్ చేయండి డాక్టర్ నా కొడుకుని బతికించండి ఓకే మేడం. బాయ్స్ లోపలికి తీసుకురా. అలాగే సార్. భగవంతుడా నీకు ప్రాణాలే కావాలనుకుంటే నా ప్రాణాలు తీసుకో స్వామి నా మనోడు నిండు నూరేళ్లు బతకాలి తండ్రి నిండు నూరేళ్లు బతకాలి అమ్మమ్మ గారు మీరు భయపడకండి, ఆయనకేమీ కాదు. నోర్మయ్ అసలు ఇదంతా నీ వల్లే జరిగింది. అత్తయ్య నువ్వే గనుక వాణ్ణి ఇల్లు కదలనివ్వకుండా చూసుకునుంటే ఇప్పుడు ఈ ప్రమాదం జరుగుండేది కాదు. అవునండి, దీని నిర్లక్ష్యం వల్ల ఇదంతా జరిగింది. దీనంతటికీ కారణం మైథిలియే. మీరు ఆపుతారా? అవతల ఉత్తమ్కేం జరుగుతుందోనని టెన్షన్ పడుతూ ఉంటే ఇప్పుడు ఈ గొడవ అవసరమా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.